తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం రంగుంట్లలో బూడియబాపు పెద్ద పూజకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బూడియబాపు సేవలను కొనియాడుతూ ప్రాణంతో ఉంటూనే జీవ సమాధి అయ్యారని గుర్తు చేశారు. మద్యం మాంసాహారానికి వ్యతిరేకంగా పోరాడిన గిరిజనుల ఆరాధ్య దైవమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆదిమల్ల వెంకటేష్, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. గిరిజన డిగ్రీ కళాశాలకు పక్కా భవనాలు లేవు. అదేవిధంగా గిరిజన బిడ్డలు, దళిత బిడ్డలు, బహుజన బిడ్డలు వీళ్ళందరూ చదువుతున్న గొప్ప గొప్ప యూనివర్సిటీలలో కూడా మరి వీళ్ళకు హాస్టళ్లు లేవు, స్కాలర్షిప్లు సరైన టైంకు రావడం లేదు. గిరిజన కార్పొరేషన్ నుంచి ఒక్క పైసా నిధులు కూడా రావడం లేదు. ఎక్కడ చూడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక్కరు కూడా గిరిజన సమాజానికి చెందిన అధికారి ఒక్కరు కూడా లేరంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఈ వర్గాలంటే ఎంత వివక్ష ఉన్నదో మీరు ఒకసారి ఆలోచించాలని చెప్పేసి తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాను. అందుకొరకే మరి బైంజీ కుమారి మాయావతి గారు ఆనాడు 36 ఎంపీలతో మరి తెలంగాణ ఆవిర్భావం కోసం ఆ రోజు మద్దతు ఇచ్చిండు. మరి అలాంటి బైంజీ గారు మన మే 7వ తారీఖు నాడు, గత నెల మే 7వ తారీఖు నాడు సరూర్ నగర్ స్టేడియానికి వచ్చి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఆశీర్వదిస్తూ మరి బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే, తెలంగాణలో బహుజన్ రాజ్యం వస్తే మరి చాలా గొప్పగా ప్రజలందరికీ, అన్ని వర్గాల ప్రజలు కూడా మంచి మేలు జరుగుతుందని చెప్పేసి మరి బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి గారు మరి ఆ విషయానికి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. గిరిజన డిగ్రీ కళాశాలకు పక్కా భవనాలు లేవు. అదేవిధంగా గిరిజన బిడ్డలు, దళిత బిడ్డలు, బహుజన బిడ్డలు వీళ్ళందరూ చదువుతున్న